దేవుని వాక్య భాగంలోకి వెళ్ళే ముందు కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏమైనా సహోదరులు సహోదరులకు దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో ఈ సంవత్సరం కూడా మనం సమకూడి ఈ యవనస్తుల కూడికలు ఆయన నామ మహిమార్థంగా మనం కొనసాగించడానికి సహవాసానికి దేవుడిచ్చిన ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ నడిపింపు దేవుడు ఎంతగా ప్రత్యేకంగా యవనస్తుల జీవితాల్లో దేవుడు ఆయన వాక్యం చేత వారి జీవితాలను స్థిరపరిచి, మన ఆత్మీయ తండ్రి యోబు గారి ప్రారంభ దినాల్లో కూడా తిరిగి మన మధ్య నిలబడిన దైవ సేవకులు అనేక మంది ఉన్నారు. వారి జీవితాల్లో కూడా దేవుడు వారి యవన దశలోనే వారు దేవుని చేత ఏర్పరచబడిన క్రమంలో దేవుని వాక్యం చేత వారి జీవితాలు స్థిరపరచబడి, దయచేసి ఈ 4 దినాలు మా సేవకులు రమ్మన్నారు కాబట్టి, మా తల్లిదండ్రులు పంపించారు కాబట్టి వెళ్తే లేదా వెళ్ళకపోతే ఏదో అనుకుంటారు అనే ఆలోచన దయచేసి ఎవరి మనసులో రానివ్వద్దండి. ఎందుకు దేవుడు మనల్ని ఇక్కడ పిలిచాడు, రేపనే రోజు మనకు గ్యారంటీ లేదు, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ బాధ్యత అనేక మంది వారి జీవితాల్లో ఈ ఆశీర్వాదాన్ని పొందాలనే ఆలోచనలు అయితే ఆశ వారి జీవితాల్లో లేని క్రమంలో మనకున్నారు స్నేహితులు అనేక మంది. దేవుని ఎరగని అనుభవాలు, దేవుని ఎరిగిన క్రమంలో కూడా దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకోలేని స్థితి, ఆ బలహీనతలు వారిలో ఏలుబడి చేసి ఎంతగా వారు బానిసత్వాలకు తిరిగి లోక సంబంధమైన దురాశలకు వారు లోబడి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారో మనకు తెలుసు. మనం ఆ సాతానుగాడి చేతిలో పడి ఈ లోక సంబంధమైన ఆకర్షణలో మన జీవితాలు పాడు చేసుకోకూడదు అనేది దేవుని ప్రధాన ఉద్దేశం. కాబట్టి అందుకే చిన్నపిల్లల విషయంలో ప్రభువారు మాట్లాడుతూ, చిన్నపిల్లల యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేశారు ప్రభువారు. పరలోక రాజ్యాన్ని దేవుడు మన కొరకు దేవుడు దాన్ని నిర్ణయించినప్పుడు దాన్ని స్వతంత్రించుకునే అనుభవం మన జీవితంలో ఉండే స్థితి ఉండాలండి. దైవజనులు చాలాసార్లు జ్ఞాపకం చేశారు, దేవునితో సమయం గడపడం, దేవుని సన్నిధిలో ఉండడం, అది ఏదో యాదృచ్ఛికంగా ఏదో అప్పటికప్పుడు జరిగిపోయింది, ఆ సమయానికి ఏదో అక్కడ ఉన్నాను అనేది కాదు. కానీ దేవునితో సమయం గడపడం ఒక అనుభవం అనేది దైవజనులు చాలాసార్లు జ్ఞాపకం చేశారు, ఒక ఎక్స్పీరియన్స్. అది యవన జీవితాల్లో మనం దేవునితో సమయం గడిపే స్థితిని మన హృదయాలు బాగు చేసుకోవడానికి, మన ఆత్మీయ స్థితిని కట్టుకోవడానికి ఇష్టపడే అనుభవం మన జీవితాల్లో ఉంటే, దేవునితో గడిపే సమయం లేదా అనుభవం అది ఎటువంటిదయ్యా అంటే జీవితాన్ని మార్చేది. ఆ మార్చబడిన జీవితం ద్వారా అనేక మందిని మార్చడానికి. అందుకే ప్రభువారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారనే మాట సువార్తలో ప్రభువారు జ్ఞాపకం చేయడం మనం వింటాం. ఆ లోకానికి ఉప్పుగా, ఒక రుచినిచ్చే పదార్థంగా చీకటి ప్రదేశాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా వెలుగును నింపడానికి లోకానికి వచ్చిన వారిగా ఉన్నారో యెషయా చెప్పిన ప్రవచనం, చీకటి గల ప్రదేశాల్లో వెలుగును చూచారంట, మరణ ఛాయ గల దేశాల్లో జీవాన్ని అందించడానికి ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు అనేది ఆయన గురించి ప్రవచించబడిన మాట విని విడిచిపెట్టడంలో జీవితం మారదేమో. కానీ ఎప్పుడైతే ఆ మాటను విని అవలంబించడానికి లేదా అన్వయించుకోవడానికి ఇష్టపడతామో, అప్లై చేసుకోవడానికి ఇష్టపడతామో, దేవుని మాట సత్యమైంది, సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు అప్లై చేసుకోవడానికి ఇష్టపడతావో ఆ సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. కానీ ప్రస్తుత యవన తరం చిన్న వయసు నుంచి కూడా వారు దేన్ని ప్రేమిస్తున్నారో మనకు తెలుసు, దేనివైపు వారి మనస్సులు పరిగెడుతున్నాయో, దేని కొరకు వారు ఫ్యూచర్ ప్లాన్స్, మనకున్న ప్రతి ఒక్కరికి ఉన్నది ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్. రేపనే రోజు నేనేం చేయాలి, రేపనే రోజు నా జీవితాన్ని ఎలా కొనసాగించాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, నా సంపాదన ఏ స్థితిలో ఉండాలి, ఎటువంటి ఉద్యోగం నాకు కావాలి,
ఎటువంటి వారి మధ్య నేను నివసించాలి? ఇది మనుషునికి ఆలోచనలు. ఇది మనం చదివే స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మన చదువు చెప్పే టీచర్లు కానీ వారు కూడా ఇటువంటిదే మన మనసులో పెడుతున్నారు. నువ్వు ఇలా చదివితే పలాని డిగ్రీ వస్తుంది, లేదా పలాని ఉద్యోగం వస్తుంది, ఈ ర్యాంకులు సంపాదిస్తే పలాని మంచి జీతాన్ని సంపాదించే ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఇంజనీరా, డాక్టరా, లేకపోతే పలాని ఇటువంటి శరీర సంబంధమైన ఆశలు మన జీవితాల్లో మన బాల్య దినాల నుండి అవి వినటానికి ఇష్టపడతాం. కానీ జీవితాన్ని మార్చే సత్యాన్ని కానీ జీవితాన్ని బాగు చేసే దేవుని మాట కానీ పెడచెవిని పెడుతున్నారు ప్రస్తుత యవనతరం చిన్నబిడ్డలతో సహా. అందుకే మీరు చూసుకోండి, మీ సంఘాల్లో సండే స్కూల్లో మీరు బాల్య దినాల్లో ఉన్నంత ఆసక్తి ఆ బాల్య దినం దాటేసరికి సండే స్కూల్లో ఆసక్తి ఉండట్లే. చాలామంది యవనస్తులు చెప్పే సమాధానం ఏంటంటే, సండే స్కూల్ వయసు దాటిపోయామన్నా మేము, కనుక సండే స్కూల్కి మేము వెళ్ళాల్సిన అవసరం లే. సండే స్కూల్ వయసు దాటిపోయాం, మాకు సండే స్కూల్కి సంబంధం లేదు. వేషధారణ అది బాల్య దినాల నుంచి, నా మాట కదండి, దేవుని వాక్యమే చెప్తుంది. నరుని హృదయం వాడి బాల్యం నుండి చెడ్డది. చెడ్డదైన హృదయం వెలుగును తన జీవితంలో ప్రేమించడం మానేసి చీకటిని ఎంతగా ప్రేమిస్తుందో. దేవుని వాక్యంలోకి వెళ్దాం. నాకు ఇవ్వబడిన సమయం కొద్ది సమయమే కాబట్టి కొద్ది నిమిషాలు మీకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసి నేను సమయాన్ని వెనుకున్న దైవజనులకు అప్పగిస్తాను. దయచేసి సమకూడిన వారు దేవుని మాట మీకు పెన్నులో పుస్తకాలు ఇవ్వబడింది రాసుకోవడానికి. రాసుకున్నది మీరు షెల్ఫ్ల్లోనో అక్కడ ఎక్కడో మిర్చిలు తినడానికి పొట్లాలుగానో వాడుకోవడానికి కాదండి. మీరు రాసుకున్నది మీరు ధ్యానం చేసే మనసు మీకు ఉండాలి. నెమరు వేసుకునే అనుభవం మీ జీవితంలో ఉండాలి. ఒక పశువు తన ఆహారాన్ని తిన్న తర్వాత కూర్చొని ఏ విధంగా నెమరు వేసుకుంటుందో నువ్వు నెమరు వేసుకోవాలి. క్లాసులో నీకు చెప్పిన సబ్జెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి చదువుతావు, ఎంతో సమయం వెచ్చిస్తావు దాని కొరకు, ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి. దేవుని మాట నీ స్కూలు, నీ కాలేజీలు, నీ యూనివర్సిటీలో చెప్పే మాటల కంటే చాలా గొప్పదండి దేవుని మాట. దేవుని మాటను విందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు గమనించండి. ఎవ్వరూ బైబిల్ నేల మీద పెట్టొద్దు. బైబిల్ ఒళ్ళో పెట్టుకొని మనస్సు దేవుని మాట మీద ఉంచడానికి ప్రయత్నించండి అని చెప్పను, కానీ మనసు ఉంచడానికి కష్టపడండి కొంచెం. అది కష్టం, చాలా కష్టం. దేవుని మాట మీద మనసును నిలపడం. వేరే ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఇంటిని గురించి కానీ స్నేహితుల గురించి కానీ, పండగ సమయం మా స్నేహితులతో ఉండాలి, ఇక్కడ తీసుకొచ్చారు, ఈ ఆలోచనలన్నీ తీసేయండి దయచేసి. ఈ 4 దినాలు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాకనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ ప్రియమైన నామాన్ని బట్టి, అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా అల్పుడైన నన్ను మొదటగా మీ మాట జ్ఞాపకం చేయడానికి మీరు నన్ను నిలబెట్టిన ప్రేమను బట్టి వందనాలు. ఏ జ్ఞానం లేదు నాకు ప్రభువా, అయినప్పటికీ ప్రేమ చేత మీ జ్ఞానాన్ని నాకు ఇచ్చి శక్తి కలిగిన మీ మాట నా నోట పలకడానికి సహాయం దయచేయమని సమకూడిన చిన్నబిడ్డలు, యవన బిడ్డలు, పెద్దలు ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలోకి తీసుకొని, మాట్లాడే నన్ను సైతం మీ ఆధీనంలోకి తీసుకొని ప్రేమ కలిగిన మీ మాట నా నోట్లోంచి రావడానికి సహాయం దయచేసి విన్నవారు ఆ మాట వారి హృదయాలు నీరు కట్టి ఫలింప చేయడానికి కృప చూపించమని మీ చేతులకి సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియమైన పెద్దలకు, తోటి పనివారికి, అదేవిధంగా యవన బిడ్డలు, చిన్న బిడ్డలకు, పెద్దలకు నా వందనాలు, చిన్న బిడ్డలకు యేసుక్రీస్తు నామములో శుభావందనాలు, ఆశీర్వాదాలు తెలియచేసుకుంటూ దేవుని మహాకృపను బట్టి తిరిగి ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో
ఆయన కుమారులు కుమార్తెలుగా సమకూడి ఆయన మాటను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ ప్రేమ కలిగిన మాట మన జీవితాల్లో ఎంతగా చెడిపోయిన నరుని హృదయాన్ని బాగు చేయడానికి, పాడైపోతున్న ఈ లోకంలో బ్రతుకొని దేవుడు మనల్ని పంపించిన క్రమంలో ఈ లోకాన్ని ఆధారం చేసుకొని దేవుడు బ్రతకమనలేదు, కానీ బ్రతకడానికి ఇష్టపడిన నరుడు దేవుని మాటను ఆధారం చేసుకొని బ్రతకాలి అనేది ఎప్పుడైతే యవన జీవితాల్లో ప్రత్యేకంగా, లోకంలో సామెత ఉందండి, సామెతల 22 అధ్యాయంలో కూడా మాట ఉంది, బాలుడైన వాడికి నడవాల్సిన త్రోవను నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. బాలుడైన వాడికి నడవాల్సిన త్రోవను నేర్పే క్రమంలో మన కుటుంబాల్లో ఎంతగా మనం దేవుని వెతుకుతున్నామో, ఎంతగా వ్యక్తిగత జీవిత అనుభవాల్లో దేవుని మాటను ధ్యానం చేసే క్రమంలో కానీ, దేవుని సన్నిధిలో మోకరించి మన అవసరతలు మన బలహీనతలు దేవునికి అప్పగించుకునే క్రమంలో కానీ, దేవుని చిత్తానికి మన జీవితాన్ని లోపరుచుకునే స్థితి కానీ ఎంతగా మన జీవితాలు ఏలుబడి చేస్తుందో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎవరి వ్యక్తిగత జీవితం వారికి తెలుసు. నీతిమంతుడు ఒక్కడో లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆయన మాట వినడానికి ఇష్టపడతావో, అందుకే బుద్ధిమంతులైతే అనే మాట దానియేలు గారు తన గ్రంథంలో రాయడం మనం ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం. బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిమంతులు లోక సంబంధమైన స్థితిలో మాట వినేవాడు, మాట చెప్పును బ్రతికేవాడు, తనకు ఒక మంచి పేరు సంపాదించుకున్నవాడు బుద్ధిమంతుడు లోకంలో పిలువబడతాడు. కానీ విశ్వాస విధానంలో కానీ దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడే స్థితిలో ఎవరు బుద్ధిమంతులను పిలువబడతారయ్యా అంటే, ఎవరైతే ఆయన వాక్యాన్ని ఆ వాక్యానుసారంగా వారి జీవితాలను కట్టుకోవడానికి ఇష్టపడతారో. వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకునే స్థితి ఎప్పుడు మన జీవితాలు ఏలుబడి చేస్తుందంటే, ఆ వాక్యం ఎందుకు దేవుడు మనకు అందించిన వాడిగా ఉన్నాడు. పౌలు అంటాడు, వాక్యము చేతనే, ఆ మాట చేతనే దేవుడు సర్వసృష్టిని సృష్టించిన వాడిగా ఉన్నాడు. సర్వసృష్టిని సృష్టించిన వాడు తన మాట చేత ఒక మనుష్యుని మార్చలేడా అంటే, ఒక మాట సెలవిస్తే చాలండి. కీర్తనకారుడు అంటాడు, ఆయన మాట సెలవిస్తే భూమి కంపిస్తుందంట. అంత శక్తి కలిగిన దేవుడు ఒక మనిషిని మార్చడంలో కానీ, మారు మనసును ఒక మనిషికి అందచేయడంలో కానీ, ఒక నూతన జీవితాన్ని తాను ప్రేమించిన మనిషికి ఇచ్చట్లో కానీ దేవుడు ఎందుకు ఆ చాయిస్ మనకు విడిచిపెట్టాడయ్యా అంటే, దేవుని ప్రేమని నీ జీవితంలో గ్రహింపు కలిగిన వాడుగా ఉండాలి. అది సమూయేలు గారి జీవితంలో చూస్తాం, తిరిగి మోషే జీవితంలో చూస్తాం. వారి తల్లులు ఏ విధంగా వారికి ఆ మాటను, తల్లులుగా వారి పిల్లలకు పాలు ఇచ్చేంత వరకు ఆ పిల్లలకు ఆ మాటను జ్ఞాపకం చేస్తూ, ఆ మాట వారి జీవితాల్లో, వారి హృదయాల్లో అది నాటడానికి వారు ఎంతగా ప్రయాసపడిన వారుగా ఉన్నారు. ఇటు యోకేబేదు కానీ అటు హన్నా కానీ వారి పిల్లల విషయంలో దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేయడానికి వారు ఇష్టపడిన వారుగా ఉన్నారు. మన తరంలో జ్ఞాపకం చేసుకుంటే చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ అని ఇద్దరు గొప్ప దైవజనులు ఇంగ్లాండ్ దేశానికి సువార్త ప్రకటించబడ్డానికి ప్రధాన కారకులు చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ. వారు 14 మంది పిల్లలు. వారి తల్లి ఏ విధంగా వారి కుమారుల జీవితం దేవుని కొరకైన పాత్రలుగా ఉండాలని ఎంతగా దేవుని సందులో మొరపెట్టి తన కుమారులను దేవుని కొరకు సిద్ధపరిచిన స్థితి ఉందో, మన కుటుంబాల్లో మన తల్లులు మన తండ్రులు మన కొరకు ఎంతో ప్రయాసపడతారు. మనకు ఆహారం పెట్టే విషయంలో కానీ, మన అవసరతలు తీర్చే విషయంలో కానీ, మన జీవితంలో ఏ లోటు రాకుండా సమస్తాన్ని మనకు అందించే క్రమంలో, అదే ప్రతి తండ్రి ఆలోచన అంట పిల్లల విషయంలో. నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు, నేను పస్తులున్నా పర్వాలేదు, నా పిల్లలు కడుపు నిండా తినాలి, నేను ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నా కుటుంబం ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని. శరీర సంబంధమైన స్థితిలో మన కన్న తల్లిదండ్రులే ఇంత గొప్ప ఆలోచన మన విషయాల్లో కలిగిన వారుగా ఉంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ విషయంలో కలిగి ఉన్న ఆలోచన ఇంకెంత గొప్పదో నువ్వు గ్రహించడానికి ఇష్టపడితే, అందుకే దాని గురించి పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు ఎంతో గ్రహించుకుంటూ అనే మాట ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. అంటే ఆ ప్రేమ ఏం చేసింది మానవ జీవితంలో? ఆ వాక్యాన్ని మనకు అందించుట్లో, ఆ వాక్యాన్ని తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అందించుట్లో. అందుకే యోహాను సువార్తలో ఆ మాటకు రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము ఆ మాట ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం.
ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు ఎందుకు ఆ వాక్యాన్ని మన హృదయాల్లో ఆ ఒక మంచి నేలను పడిన విత్తనం వలె నాటడానికి ఆయన ఇష్టపడుతున్నాడయ్యా అంటే, ఆ మహిమ మన జీవితాల్లో మనం కనుగొనాలని, ఆ మహిమ వారసులుగా మనం చేయబడాలని, ఆ మహిమకు పాత్రులుగా. అందుకే కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి అందించిన ఆశీర్వాదం ఎటువంటిదయ్యా అంటే, ఆయన కుమారునికి ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడో, ఆ వాక్యమైన కుమారుని ప్రేమించడానికి ఇష్టపడితే, లేకపోతే ఆ వాక్యాన్ని నీ జీవితంలో అవలంబించుకోవడానికి ఇష్టపడితే, నిన్ను కూడా అదే స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడేవాడిగా ఉన్నాడు. దాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ, నువ్వు నరుని జ్ఞాపకం చేసుకున్న వాడు ఏపాటివాడు, నువ్వు నరపుతుని దర్శించిన వాడు ఏపాటివాడు అని మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి అంటాడు, దేవదూత కంటే కొంచెం తక్కువనిగా వారిని చేశావు, కానీ దేవదూతలకు లేని ఆశీర్వాదాన్ని నీ నా జీవితంలో ఇవ్వడానికి అదేంటయ్యా అంటే, ఆ మహిమా కిరీటాన్ని మనం ధరించడానికి, ఆ కిరీట దారులుగా ఆయన సన్నిధిలో మనం ఉండడానికి. తండ్రి కుడిపార్శ్వమున కుమారుడు ఉన్నట్లు ఆయనతో పాటు మనం ఆయన సన్నిధిలో సమాన పాలి భాగస్థులుగా, అంటే ఆయన వారసత్వంలో, ఆయన ద్వారా కలిగిన ఆశీర్వాదంలో, ఆ మహిమలో మనం పాలివారిగా ఉండుట్లో దేవుడు ఆ రాజ్యాన్ని ఎవరి కొరకు సిద్ధపరిచాడయ్యా అంటే, మనలాంటి వారి కొరకే దేవుడు సిద్ధపరిచాడు. అందుకే చిన్నపిల్లలు ఇటువంటి వారిదే పరలోక రాజ్యం, అటువంటి వారిదే పరలోక రాజ్యం అని దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా సెలవిచ్చినప్పటికీ, మనుషుడు తన జీవితంలో వయసులో ఎదిగిన స్థితిలో కానీ, జ్ఞానంలో ఎదిగిన స్థితి కానీ, అనుభవంలో ఎదిగిన స్థితి కానీ, మనిషి చదువుకునే కొలది, చదువు అవసరం లేదని నేను చెప్పను కానండి, చదువు అవసరమే మనిషికి. కానీ మనం చదువుకున్న చదువు మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే, దేవుని జ్ఞానాన్ని వెతకడం మానేసి మన శరీర సంబంధమైన జ్ఞానాన్ని వెతికేటట్టు, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకునే అనుభవం మన జీవితాల్లో లేకుండా శరీర సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకునే స్థితి. అందుకే ఒకప్పుడు అనేవారు విద్య లేని వాడు వింత పశువు అని, కానీ ఇప్పుడు చూస్తే ఈ తరంలో ఎంత జ్ఞానం కలిగిన వాడైనా సరే పశువు కంటే భయంకరులుగా ప్రవర్తిస్తున్నారు మనుషులు. గొప్ప గొప్ప డిగ్రీలు చదివిన వారు, పిహెచ్డీలు చేసిన వారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నవారు, లక్షల జీతాలు సంపాదిస్తున్నవారు, వారి జీవితాల్లో వారు అనేక మందికి ఇదిగో మేము ఇంత ఆశీర్వాదాన్ని పొందాం మా జీవితంలో, మా చదువు ద్వారా, మా జ్ఞానం ద్వారా, లేకపోతే మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఈవుల ద్వారా ఇంత గొప్ప స్థితిలో ఉన్నామని చెప్పుకునే ప్రస్తుత తరం ఒక సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఒక కష్టం వారి జీవితంలో ఏలుబడి చేసినప్పుడు వారి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వారు వెనకాడని స్థితి. అంటే ఇంత జ్ఞానం ఉంది కానీ ఈ జ్ఞానం వారికి ఎక్కడ నడిపిస్తుంది అంటే చీకటిలోకే నడిపిస్తుంది. అందుకే ఇంత చీకటి ఈ లోకంలో ఉంది కాబట్టి దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అంటే బుద్ధిమంతులు ఆయన కావాలని ఇష్టపడుతున్నాడు. పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ మంచి మాట అంటాడు, స్వస్థ బుద్ధి అనే మాట జ్ఞాపకం చేస్తాడు. అంటే ఈ లోకంలో బుద్ధి ఉంటే సరిపోదు, లోక సంబంధమైన బుద్ధి అది ఎటువంటిదయ్యా అంటే నిన్ను మోసపరిచేది లోక సంబంధమైన బుద్ధి. శరీర సంబంధమైన జ్ఞానం నిన్ను తప్పుడు మార్గాల్లో నడిపించేది. శరీర సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన బుద్ధి అది మన జీవితాలు ఎటువంటి ఆలోచన మనకి ఇస్తుందయ్యా అంటే, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నేను తింటే చాలు, నేను సంపాదించుకుంటే చాలు. ప్రస్తుత తరంలో కుటుంబాలు కలిగిన వారు సైతం వారు కష్టపడే పరిస్థితిలో వారి కుటుంబాలకు కూడా ఒక రూపాయలు అయితే వారి కుటుంబాలకి క్షేమాన్ని కలిగించిన స్థితి అనేక మందిలో ఏలుబడి చేయడం మనం చూస్తాం. అందుకే ప్రస్తుత తరంలో చూసామనుకోండి, వివాహాలైన వారు కానీ, వివాహాలై పిల్లలు కన్నవారు కానీ, కుటుంబాలు కట్టుకున్నవారు కానీ ఎటువంటి స్థితిలో బ్రతుకుతున్నారు. అందుకే మన కుటుంబాలు మనం చూసుకున్నాం అనుకోండి, ఒకే కుటుంబంలో ఉంటున్నాం, ఒకే కుండలో వండిన అన్నం తింటున్నాం, ఒకే గదిలో అందరం పడుకుంటాం, ఏది చేసినా కలిసే చేస్తాం, కానీ ఒకరి మధ్య ఒకరు సమాధానం లేదు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేదు. అందుకే ప్రభువారు ఎప్పుడో జ్ఞాపకం చేశారు, ప్రేమ చల్లని భ్రష్టత్వం ఏలుబడి చేసే స్థితి. భ్రష్టత్వం ఏలుబడి చేయడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే దేవుని గురించిన జ్ఞానం యవన తరం నుంచి బాల్య దినాల నుండి మనకు లేకపోవడం. అందుకే భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని. ఆ మాట జ్ఞాపకం చేసిన క్రమంలో ఒక మాట జ్ఞాపకం చేశాడు పైన ప్రసంగి గ్రంథంలో. ఆ మాట చూద్దాం ఏంటో. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే
తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే ఎటువంటి స్థితి ఏలుబడి చేయబోతుందో, ఇటు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. మీరు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూస్తే ఏ స్థితి రాబోతుందో కూడా ముందుగా జ్ఞాపకం చేసిన వాడిగా ఉన్నాడు దానియేలు భక్తుడు. అంటే ఈ దినాలు రాకమునిపే, ఇటువంటి స్థితి మన జీవితాలు ఏలుబడి చేయకమునిపే, అందుకే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే స్థితి. ప్రస్తుత తరాన్ని చూస్తే వారు హై స్కూల్కి వచ్చిన తర్వాత, లేకపోతే ఒకనొక స్థితికి వచ్చిన తర్వాత, మేము ఈ డిగ్రీ తీసుకుంటే, లేకపోతే ఈ కేటగిరీలో మేము చదివితే, పలాని కాలేజీలో మేము చదివితే, పలాని డిగ్రీ మేము చేస్తే మా ఫ్యూచర్కి ఎంత గొప్ప, మా ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది అని ఎన్నో రకాల ఆలోచనలు కలిగి మనకు నచ్చిన చదువులు, మనకు నచ్చిన సబ్జెక్టులు, మనకు నచ్చిన స్థితిలో మన జీవితాన్ని ముందు కొనసాగించిన క్రమంలో ఒకానొక స్థితిలో ఏమీ చేయలేని, తోచలేని స్థితి. అప్పుడు మనుషుడు ఏమనుకుంటున్నాడంటే, చాలామంది నాతో జ్ఞాపకం చేసిన మాట, ఈ డిగ్రీ తీసుకోక మునుపు దీంట్లో చాలా గొప్ప ఆశీర్వాదం ఉందనుకున్నాను అన్నయ్య, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి నాకు అర్థం కావట్లే, ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకున్నా నాకు అర్థం కావట్లే, ఈ రకంగా నా కెరియర్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నా కెరియర్ ఇక్కడే ఆగిపోయింది, ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లేదు, నాకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను, సంపాదించలేకపోతున్నాను, తల్లిదండ్రుల ద్వారా తిట్టులు తింటున్నాను, లోకంలో చూస్తే ఎలా ఉన్నానయ్యా అంటే దేనికి పనికిరాని వాళ్ళ నా జీవితం ఎందుకు అనిపిస్తుంది అనేది చాలామంది ప్రస్తుత తరంలో ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారండి. వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు స్థితి రాకమునిపే. అంటే ఇవన్నీ నీ జీవితంలో ఏలుబడి చేయకుండా ఉండాలయ్యా అంటే నువ్వు దేన్ని ప్రేమించడానికి ఇష్టపడాలి అంటే ఆయన మాటను ప్రేమించడానికి ఇష్టపడాలి. అందుకే తండ్రి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన ఏం చేశాడయ్యా అంటే, కీర్తనాకారుడు జ్ఞాపకం చేసినట్లు ఆయన నామాన్ని కంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడంట ఆయన. అంటే ఈ లోకంలో క్రైస్తవులుగా పిలువబడేవారు అనేక మంది ఉన్నారండి. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి, క్రైస్తవ పేర్లు పెట్టుకొని, క్రైస్తవ స్థితిలో ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్తున్నాం మా తల్లిదండ్రులతో పాటు, మేము మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షణ అనుభవం మా జీవితంలో కలిగిందిగా ఉంది. అందుకే ఒక దైవజనుడు ఇలాంటి ఒక యవనస్తుల కూడికలో మాట్లాడుతూ ఒక ప్రశ్న వేశాడు వారిని. అదేం ప్రశ్న అయ్యా అంటే, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నానని చెప్తున్నావు, రక్షణ పొందావా, రక్షించబడ్డావా అని అడిగిన ప్రశ్న. అంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రం రక్షించబడ్డాను అనుకోవడం అది అజ్ఞానం అండి. రక్షించబడడం అంటే దేని నుంచి రక్షణ, రక్షించబడ్డావు, దేని నుంచి రక్షించబడ్డావు, బాప్తిసం పొందానని చెప్పుకున్నావు, వాక్యానుభవం నీ జీవితంలో ఉంది, పాటలు పాడగలవు, దేవుని పని చేయగలవు, దేవుని క్రిస్మస్ ఆరాధనలు వచ్చినాయి అనుకోండి, సెమీ క్రిస్మస్లు జరిగిన క్రమంలో నిలబడి అధ్యాయాలు చెప్పగలవు నిలబడి. కానీ రక్షించబడిన క్రమంలో, రక్షించబడిన అనుభవం నీ జీవితంలో శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన ఆకర్షణలు, శరీర సంబంధమైన ఈవుల నుంచి నువ్వు రక్షణ పొందావా? బాప్తిసం తీసుకున్న నువ్వు శరీర సంబంధమైన వాటిని ప్రేమించకుండా ఆత్మ సంబంధమైన స్థితిలో నీ జీవితం కట్టబడుతుందా? ఆత్మ సంబంధమైన నీ జీవితంలో కట్టబడాలంటే పేతురు మాట జ్ఞాపకం చేస్తాడు తన పత్రికలో. నిర్మలమైన పాలు అనే వాక్యమును అపేక్షించి అంటాడు. ఎప్పుడైతే నిర్మలమైన పాలు అనే వాక్యాన్ని అపేక్షిస్తావో ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే, 119వ కీర్తన మీరు ధ్యానం చేయడానికి ఇష్టపడితే 119వ కీర్తన అంతా వాక్యాన్ని గురించే ఉందండి. 119వ కీర్తనకు ఒక విశేషమైన స్థితి ఉంది. ఆ వాక్యాన్ని గురించిన గ్రహింపు దావీదు జీవితంలో ఎంత గొప్పదయ్యా అంటే, ప్రతి వచనం ఆయన కట్టడను గురించి, ఆయన మాటను గురించి, ఆయన వాక్యాన్ని గురించి 176 వచనాలు కూడా ఆయన వాక్యాన్ని గురించే దావీదు రాశాడు. ఆ వాక్యం ఏమి చేయగలదో, ఆ వాక్యమును ఎలా ఒక మనిషిని క్రమపరచగలదో, ఆ వాక్యము ఒక మనిషిని ఏ విధంగా రక్షించగలదో, ఆ వాక్యం ఒక హృదయాన్ని ఎలా శుద్ధిపరచగలదో, ఆ వాక్యము చీకటి గల ప్రదేశాల్లో ఎలా వెలుగునివ్వగలదో, నీ బాధలో సైతం నీకు ఎలా నెమ్మదినివ్వగలదో అనేది కూడా 119వ కీర్తనలో దావీదు జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధల్లో అది నాకు నెమ్మది కలుగు చేశాను. మానవ జీవితంలో ఒకప్పుడు చింత కుటుంబాలు కలిగిన వారికి, కుటుంబాలు పోషించే వారికి, తండ్రులు గృహ నిర్వాహకులను పిలువబడే స్థితిలో వారు చాలా చింతపడేవారు. పిల్లల్ని ఎలా పోషించాలి, వారి ఫీజులు ఎలా కట్టాలి, వారికి బట్టలు ఎలా కొనాలి, వారికి ఎలా ఎన్ని సమకూర్చాలి. ప్రస్తుత తరంలో చూస్తే చిన్న పిల్లలు అప్పుడే మాట్లాడుతూ నేర్చిన వారు కూడా చింత వచ్చేసిందండి.
అప్పుడే మాట్లాడుతూ నేర్చుకున్న వారికి. ఒక గృహానికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వారి తల్లిదండ్రులు చిన్న పిల్ల ఏ స్కూల్లో జాయిన్ చేద్దామని మాట్లాడుకుంటున్నారంట. ఆ పిల్ల తల్లిదండ్రుల మాట విని తల్లి దగ్గరికి వచ్చి అందంట, నన్ను పలానా స్కూల్లో జాయిన్ చేస్తేనే నేను చదువుకుంటాను అందంట. తల్లి ఆశ్చర్యపోయిందంట, ఏమకెలా తెలిసింది పలానా స్కూల్ అని, ఆ స్కూలే ఎందుకు ఈ పిల్ల అడుగుతుంది అని అడిగిందంట కూతుర్ని. అమ్మ ఆ స్కూలే కావాలని నీకు ఎలా అనిపించిందంటే, రోజు మనం టీవీ చూస్తాం కదమ్మా, ఆ టీవీలో రోజుకి 100 సార్లు ఆ స్కూల్ గురించే, ఆ స్కూల్లో పలాని ప్లే గ్రౌండ్ ఉందంట, ఆ స్కూల్లో పలాని టీవీ మీద సినిమాలు వేస్తారంట, ఆ స్కూల్లో పలాని విధానంలో నేర్పిస్తారంట, ఆ స్కూల్లో ఈ స్థితి పలాని పరిస్థితి, ఇది నాకు నచ్చింది. అంటే మనిషి దేన్ని చూసి ఇష్టపడుతున్నాడయ్యా అంటే, తన నేత్రాలకు ఏది మంచిది అనిపిస్తుందో. అందుకే ఆదిలో అవ్వమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటే, తన కంటికి ఏది రమ్యంగా కనపడిందో అది మానవ జాతిని అంతని పాపంలో తీసుకొచ్చేసిందండి. ప్రస్తుత తరానికి అర్థం కావట్లేదు. అది మన కంటికి నచ్చింది, మన ఊహకు నచ్చింది, లేదా మన ఆలోచనకు నచ్చింది, మన హృదయానికి నచ్చింది. నాకు అదే అనిపించింది. అది చిన్నపిల్లోడా, యవనస్తుడా, పెద్దోడా, ముసలివాడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు దేవుని కాక, దేవుని చిత్తాన్ని కాక, దేవుని వాక్యాన్ని కాక దేన్ని ప్రేమించినా అది నీ జీవితంలో నష్టాన్ని తీసుకొచ్చేది. ఒకప్పుడు నేను చాలా ప్రేమించాను, నా చదువును ప్రేమించాను. ఈ స్థితిలో నేను ఫలాని డాక్టర్ అవ్వాలని ఆశపడ్డాను, ఫలాని స్థితిలో ఉద్యోగం చేయాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఫలాని స్థితిలో ఉండాలి అని చాలా ఆశపడ్డాను, చాలా ఇష్టపడ్డాను, నేను చాలా ప్రేమించాను దాన్ని నేను. కానీ ఎప్పుడైతే దేవుని కృపలో ఆయన పనిలోకి దేవుడు నన్ను స్థిరపరిచాడో, ఆయన పనిలో స్థిరపడిన తర్వాత నాకు కూడా అర్థమైంది, దేవుని తప్ప దేన్ని ప్రేమించినా వ్యర్థమే. అది అర్థమైన జ్ఞాని సొలొమోను ప్రసంగి గ్రంథం అంతా అదే రాసుకుంటూ వచ్చాడండి. సూర్యుని క్రింద జరుగుతున్న సమస్తము వ్యర్థమే. ఆయన మాట తప్ప మానవ జీవితంలో మనిషిని బ్రతికించేదంటూ ఏది ఉండదండి. మనిషి జీవితంలో జీవాన్ని ఇచ్చేది కానీ. అందుకే ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేశారు, క్షయమైన దాని కొరకు కష్టపడకూడదు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. ఏం చేయాలి? కష్టం వినడం చాలా కష్టం అండి. మీరు ఒప్పుకోకపోయినా వినడం చాలా కష్టం. అందుకే ప్రస్తుత తరం దేనికి అలవాటు పడిపోయింది అంటే, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే 30 సెకండ్ల మెసేజ్లకు అలవాటు పడిపోయాం మనం. ఆ 30 సెకండ్లు ఎవరైనా చెప్పే వర్తమానాలు మనకు ఎలా ఉన్నాయి అంటే, అబ్బా ఎంత బాగా చెప్పారా మాట, ఎంత బాగుంది, ఎంత తీయగా ఉంది వారు చెప్పే మాట, ఎంత మృదువుగా ఉంది వారు చెప్పే మాట. ఇటువంటి మాటలు విశ్వాస జీవితాన్ని ఏం చేస్తాయి అంటే, ఈ షుగర్ కోటింగ్ మాటలు ఇవన్నీ. ఆ 30 సెకండ్ల మెసేజ్లో మీకు ఎవరు చెప్పరండి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు మారు మనసు నీకు అవసరమైంది, దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి, వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి, వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి. అది ఎవరు చెప్పరండి ఆ 30 సెకండ్ల మెసేజ్లో. వారు చెప్పేది ఏంటి అంటే, దేవుడిని అలా దీవిస్తాడు, దేవుడిని ఇలా దీవిస్తాడు, నీ హృదయవాంఛలని నెరవేరుస్తాడు, నీ ఆశలని నెరవేరుస్తాడు, నీకు కావలసినని ఇచ్చేస్తాడు. ఈ మాయలో పడిపోతున్నాం మనం. అందుకే ఏ యవనస్తుడు వాట్సాప్ చూసినా ఇవే. మన విశ్వాస అనుభవాల్లో వాట్సాప్ స్టేటస్లు మనకి ఎక్కువ ఎప్పుడు కనపడతాయి అంటే, ఆదివారాలు పొద్దున్నే కనపడతాయి. ఆదివారం పొద్దున్నే పెట్టేస్తాం వాక్యాలు స్టేటస్ల కింద. అంటే సోమవారం నుంచి శనివారం దాకా నీకు అవసరం లేదనమాట, ఆదివారం పొద్దునే నీకు అవసరం. ఆదివారం ఉదయమే ఆ క్యాలెండర్లో వాక్యమో, లేకపోతే నీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న యాప్. ఇప్పుడు బైబిల్ యాప్లు ఏం చేస్తున్నాయి అంటే, రోజు పొద్దునే నీకు వర్డ్ ఆఫ్ ద డే అంటే దినవాక్యం అనేది ఒక వచ్చిన నీకు చూపిస్తుంది. చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే, అందుకే మనుషుడు ఏం చేస్తున్నాడంటే, తన కోపం వచ్చినా స్టేటస్లే, తనకు ప్రేమ వచ్చినా స్టేటస్లే, మనసు గాయపడినా స్టేటస్సే, సంతోషం ఎక్కువైపోయినా స్టేటస్సే. ఏదైనా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే స్టేటస్లోకి వెళ్ళిపోతుందండి. జీవితంలో చూపించే స్థితి లేదండి ప్రస్తుత యవన తరానికి. నిన్ను ఎవరైనా గాయపరిచాడు అనుకో, నిన్ను గాయపరిచిన వాడి గురించి స్టేటస్ పెడతావు. నువ్వు ఎవరైనా ప్రేమించావు అనుకో, వారిని ఉద్దేశించి స్టేటస్ పెడతావు. నిన్ను ఎవరైనా మాట అన్నారనుకో, వారిని ఉద్దేశించి స్టేటస్ పెడతావు. దేవుని వాక్యం ఆ స్థితిలో ప్రకటించబడలేదండి మనకి. పేతురు భక్తుడు అంటాడు, మీకు ప్రకటించబడిన సువార్త ఈ మాటే, ఈ వాక్యమే అంటాడు. మరి ఏ మాట పేతురు భక్తుడు జ్ఞాపకం చేసింది? సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయు
గడ్డి పువ్వులే ఉంది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, కానీ దేవుని వాక్యము నిరంతరము నిల్చును. అంటే వాక్యాన్ని ప్రేమించాను ఎందుకు రావట్లేదు మన జీవితాల్లో? మోసపరచబడే స్థితి. ఎందుకు మోసపరచబడే స్థితి అంటే నువ్వు విని విడిచిపెడితే మోసపరచబడతావు. కొన్ని విన్న అనుభవంలో ఒక విశ్వాసి కానీ, ఒక చిన్నపిల్లవాడు కానీ, ఒక పెద్దవాడు కానీ ఏ స్థితిలో వాక్యాన్ని స్వీకరిస్తున్నారయ్యా అంటే మనసుకు నచ్చిన మాట అయితే స్వీకరిస్తున్నారు. అందుకే ప్రభువారు అన్నారు, మంచి నేల నుండి విత్తనములు ఎటు ఎవరనగా లోకాసు వార్త 8వ అధ్యాయము ఒక మాట జ్ఞాపకం చేసి నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను ముగిస్తానండి. లోకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో. యోగ్యమైన మంచి మనసు ప్రస్తుత యవన తరానికి మంచి మనసు అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటాను నేనైతే. వారి ఆలోచన మేరకు, వారి ఉద్దేశాల మేరకు, వారి తలంపు మేరకు వారికి ఏ ఆలోచన వస్తే అదే మంచిది, వారు ఏం చేద్దాం అనుకుంటే అదే మంచిది. అందుకే వాక్యం వినినంతసేపు, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు, పెద్దలు ఎదుట ఉన్నంత వరకు, దేవుని మాట జ్ఞాపకం చేసేవారు, గద్దించేవారు ఉన్నంత వరకు ఆయన మాట వినినట్టుగా మనం నటిస్తున్నాము. కానీ మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లోకి వెళ్ళేసరికి ఒక మనిషి ఒంటరిగా, ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఒక యవనస్తుడు ఒంటరిగా ఉన్నప్పుడు తన హృదయంలో కలిగే ఆలోచనలు ఎటువంటివో, ఒంటరిగా ఉన్నప్పుడు దేన్ని వెతుకుతున్నాడో, ఒంటరిగా ఉన్నప్పుడు దేనితో సమయాన్ని గడుపుతున్నాడో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి సన్నిధిలో ఉంటున్నాడో, ఎవరితో స్నేహం చేస్తున్నాడో. అందుకే నీ స్నేహం ఆయనతో, ఆయన మాటతో తప్ప ఇంక దేనితో స్నేహం ఉన్నా ఆ స్నేహం నిన్ను నాశనానికి తీసుకెళ్తుందండి. ప్రేమలో ఫెయిల్ అయితే, ఒక మాట అంటే, ఒక పరీక్షలో ఫెయిల్ అయితే, లేదా శరీర సంబంధమైన స్థితిలో నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవ్వకపోతే ఎంతగా హృదయాన్ని మనం కురింగిపోయే స్థితి, హృదయాన్ని పాడు చేసేసుకొని నేను అనుకున్నది రీచ్ అవ్వలేకపోయానండి, నేను అనుకున్నది సంపాదించలేకపోయాను, నేను అనుకున్న ఉద్యోగం నేను సంపాదించలేకపోయాను, ఈ స్థితిలో నా జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. నేను పోయిన సంవత్సరం యవనస్తుల కొడుకులో కూడా జ్ఞాపకం చేశాను మీకు. మీరు సంవత్సరం చూసుకోండి, స్టాటిస్టిక్స్ చూసుకోండి, ఎంతమంది యవనస్తులు ప్రేమలో ఫెయిల్ అయిపోయారనో, చదువుల్లో ఫెయిల్ అయిపోయారనో, లేదా వారు అనుకున్న లైఫ్ స్టైల్, ఇది బాగా అలవాటైపోయింది, లైఫ్ స్టైల్, పలానా లైఫ్ స్టైల్ కావాలి మాకు. ఆ వసుంధర పేపర్లో వచ్చేవాళ్ళు, లేకపోతే టీవీలో ఆ ప్రోగ్రాంలో వచ్చేవాళ్ళు, ఆ సీరియల్స్లో, ఆ సినిమాల్లో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఉన్నట్టు మేము ఉండాలి, వాళ్ళు వేసుకున్నట్టు మేము వేసుకోవాలి. చూసుకోండి, మగపిల్లలు సగమంది హెయిర్ కట్లు చూడండి. జుట్టు కత్తిరించకూడదని దేవుడు చెప్పాడు, ఆడపిల్లలు ఎంతమంది జుట్టులు కత్తిరిస్తారు. ఎందుకయ్యా అంటే అక్కడ పొడుగ్గా ఉందండి, ఇక్కడ పొట్టుగా ఉందండి, అనీవెన్గా ఉందండి, అలా దేవుడు ఇచ్చాడు నీకు. అది దేవుడు ఇచ్చిన దాన్ని నీకు ఇష్టానుసారంగా మార్చుకొని ఎవడు చెప్పాడు నీకు? ఇక్కడికి వస్తే భయపడతారు, మీ సేవకులు చెప్పుంటారేమో, అమ్మో చున్నీళ్ళు లేకుండా వస్తే సీటమ్మ గారు ఊరుకోరు, మిమ్మల్ని తోలు తీసేస్తారు మీకు. నేను తిరుగుతున్నాను సంఘాల్లో, సగమంది యవనస్తులకి కనీసం చున్నీ ఉండదండి. ఆడపిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీలకు వెళ్ళేటప్పుడు, బయట తిరిగేటప్పుడు వారు వేసుకునే వస్త్రధారణ ఎలా ఉందో, వారి జీవిత విధానం ఎలా ఉందో, వారి మాటలు ఎలా ఉన్నాయో, ఇవన్నీ ఎలా బాగుపడతాయి అంటే నువ్వు వాక్యం దగ్గరికి వస్తే వాక్యం బాగు చేస్తుంది నిన్ను, వాక్యమే బాగు చేస్తుందండి. అందుకే బుద్ధిమంతులైతే ఏమన్నాడు చదవండి, దానియేలు 12:3 ఒకసారి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె. ఇప్పుడు ప్రసంగి 12లో చదువుకున్నాం, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ అయిపోతాయంట, అన్ని లయమైపోతాయి. కానీ ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆయన వాక్యానుసారంగా బ్రతికిన వాడు అవి లయమైపోయినా సరే వీరు నిలబడతారు నక్షత్రాల వలె, జ్యోతుల వలె. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ప్రేమించి అనుభవం నీ జీవితంలో ఉంటుందో ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ జీవితంలో ప్రతి వంకర మార్గాన్ని అది క్రమపరిచేదిగా ఉంటుంది. ఎప్పుడైతే క్రమపరచబడిన అనుభవం నీ జీవితంలో ఉందో నువ్వే స్థితిలోకి వచ్చేవే అంటే నీతి మార్గాన్ని అనుసరించే స్థితి, నీతి మార్గాన్ని. అందుకే ప్రభువారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొండ ప్రసంగంలో జ్ఞాపకం చేసి చెప్పిన మాట ఏంటంటే మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకండి. దేవుని నీతిని రాజ్యాన్ని వెతికే క్రమంలో ఏం వెతుకుతున్నాం మనం విశ్వాస జీవిత అనుభవాల్లో? నా ఆశ, నా చిన్న ప్రశ్న ఒకటే,
ఏం వెతుకుతున్నాం మన విశ్వాస జీవిత అనుభవాల్లో? మన యవన జీవితాల్లో ఏం వెతుకుతున్నాం? మనం ఎవరిని వెతుకుతున్నాం? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? నన్ను ఒకరు అడిగారు, మీరు ఇంతకాలం చైనాలో 6 సంవత్సరాలు చదువుకొని వచ్చారు కదా, అక్కడ మిమ్మల్ని చూడడానికి కానీ మిమ్మల్ని ప్రశ్నించడానికి కానీ ఏంటి ఇలా ఉన్నావు అలా ఉన్నావని చెప్పడానికి ఎవరు లేరు కదా, మరి 6 సంవత్సరాలు మీరు ఎవరిని ప్రేమించలేదన్న అంత దౌర్భాగ్య స్థితి నాకు రాలేదని చెప్పాను నేను. దాని అంత దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదండి. నాకు అనిపించింది, నన్ను ప్రశ్న అడిగిన వారితో నేను అన్నాను, సరే నువ్వు ఒకరిని ప్రేమించావు అనుకో, వారికి నచ్చినట్టు జీవించాలని ఆశపడతావా లేదా అన్నాను. అవునన్నాడు. మరి నేను దేవుణ్ణి ప్రేమించాను కనుక ఆయనకి నచ్చినట్టు జీవించాలని నా జీవితాన్ని నేను ప్రారంభం నుంచి ఈ స్థితిలో ఉన్నానని చెప్పనండి. దేవునితో నడిచే కొలది ఏది క్రమపరుచుకోవాలో, ఏది సరిదిద్దుకోవాలో, ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ నలగొట్టుకోవాలో, ఎక్కడ నా జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే నాకు నేను కట్టుకుంటే ఎప్పటికీ వ్యర్థమైన, ఎప్పటికీ పడిపోయేది అది. నాకు నేను కట్టుకుంటే ఇసుక మీద పునాది అది. ఇప్పుడు నాకు నేను కట్టుకున్నా కొంతవరకు నాకు నేను కట్టుకున్నా, ఇలా ఉండాలి, ఈ వస్త్రాన్ని ధరించాలి, ఈ స్టైల్ ఉండాలి, ఫలాని స్థితిలో ఉండాలి, ఫలాని స్థితిలో నేను బ్రతకాలి, ఈ పేరు ఉండాలి నాకు. నా కొరకు నేను బ్రతికింది, నా జీవితాన్ని నేను కట్టుకున్న స్థితి అది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నామంటే, మా జీవితాలు మేము అనుభవించొద్దా అని మీరు అనొచ్చు. ఒకవేళ అనుభవించాలనే ఆశ నీ జీవితంలో ఉంటే అది దేవునితో కలిగిన సంబంధం కాక దేన్ని అనుభవించినా వ్యర్థమేనండి. మాట జ్ఞాపకం చేసేవారు, దేవుని మాట పలికేవారు అనుభవంతోనే చెప్తారు నీకు ఆ మాట. అందుకే జ్ఞాని సొలొమోను అనుభవం కలిగిన వాడిగా చెప్పాడు, నా కుమారుడా నా మాట ఆలకింపము, నా కట్టడలను త్రోసివేయకము అన్నాడు. ఒక తండ్రి కుమారుడితో మాట్లాడిన మాట. అనుభవం కలిగిన వాడు తన జీవితంలో ఎంతగా వ్యర్థమైన దాన్ని ప్రేమించాడు, వ్యర్థమైన దాన్ని వెతికాడు, వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడ్డాడు. ఎంత వ్యర్థమైన తన జీవితంలో ఏలుబడి చేసిన క్రమంలో ఇదంతా వ్యర్థమని సొలొమోనుకి ఎప్పుడైతే అర్థమైందో ఒకటే అన్నాడు దేవుని సన్నిధిలో, అయ్యా నువ్వు ఉంటే చాలు, నాకు నీ జ్ఞానం నాకుంటే చాలు, ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతాను, తక్కువ ఇస్తే నువ్వెవరైనా నిన్ను దూషిస్తాను నేను. అందుకే ఆయన కృప మానవ జీవితం ఎటువంటిదంటే చాలినంత కృప అంట. నువ్వు అనుకున్నట్టు కాదు, నువ్వు ఆశించినట్టు కాదు, నువ్వు కోరుకున్నట్టు కాదు. మనం కోరుకున్న స్థితి అయితే దేవుడు మన ఆశలు నెరవేర్చాలంటే చాలా కష్టమండి. మానవ జీవితంలో ఆశలు చాలా భయంకరమైనవి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఇప్పుడు క్రమపరచబడిన నువ్వు, నూతనపరచబడిన నువ్వు అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి, అనేక మందిని దేవుని కొరకు వారి జీవితాలు మార్చడానికి చాలాసార్లు చాలామంది సేవకులు మీ సంఘాల్లో చెప్పుంటారు, దేవుని సాక్ష్యాన్ని దేవుని కొరకు సాక్ష్యార్థమైన పాత్రగా నువ్వు బ్రతకాలంటే నువ్వు మాట చెప్పాల్సిన అవసరం లేదు, కేకలేయాల్సిన అవసరం లేదు, డప్పులు కొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదండి. నీ నడతలోనే ఉందంతా. నువ్వు ఎలా నడుస్తున్నావు, ఎలా ప్రేమిస్తున్నావు, ఎలా క్షమిస్తున్నావు, ఎలా నీ విశ్వాసాన్ని సాధకం చేస్తున్నావు, ఎలా నీ జీవితాన్ని కట్టుకునే క్రమంలో ఆ జీవితం దేవుని కొరకైన పాత్రగా ఉంది అనేది నువ్వు ఎప్పుడైతే మనసు పెడతానికి ఇష్టపడతావో ఆ ఆలోచన మానవ జీవితంలో వస్తే చాలండి. ఆలోచన లేక ఎంతమంది సహవాసానికి ఉన్న యవనస్తులు, ఎంతే కాదండి, కొన్ని వందల మంది ఉన్నారు సహవాసానికి యవనస్తులు. వేలల్లో నేను చెప్పగలను నేను సహవాసానికి ఉన్న యవన కుటుంబం. ఎందుకు వెతకలేకపోతున్నారు వారు? ఒక డీజే సిస్టమ్ పెడితే దాని వెనకాల డ్యాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు ప్రస్తుత యవనతరం. ఒక ఫంక్షన్కో, ఒక భోజనానికో, ఒక లోక సంబంధమైన వాటికో ఎంతగా అలంకరించుకొని వెళ్తామో వాటికి. సన్నిధిలో అలంకరణ ఆ స్థితి కాదండి. దేవుని సన్నిధిలో అలంకరణ ఏంటయ్యా అంటే వాక్యం చేత ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో ఆ పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకొని యెహోవా సన్నిధికి రావాలి. మీరందరూ ఏ ఆలోచనతో, ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు, కానీ నువ్వు రావడం వెనకాల ఫోర్స్ ఉందేమో. ఏదో రకంగా వచ్చావు కాబట్టి దయచేసి నీ మనసును స్థిరపరచుకోవడానికి ఇష్టపడి ఆయన మాట వినటానికి నీ హృదయాన్ని కట్టుకుంటే 4 దినాలు అవసరం లేదండి. ఒక్క మాట నీ జీవితాన్ని మార్చగలదు. ఒక్క మాట నీ జీవితాన్ని మార్చగలదు. 4 రోజులు మీటింగులు పెట్టి ఇన్ని వందల మందిని తీసుకొచ్చి ఏదో చేస్తాం అనే మా ప్రయత్నం కాదండి. ఇంతమందిలో ఒక్కడు రక్షణ పొందినా దేవుడు సంతోషిస్తాడు.
మేము ఎలా సంతోషిస్తామయ్యా అంటే, ఎంతమంది వచ్చారో లెక్క పెట్టుకుంటాం మేము. అబ్బా ఎంతమంది వచ్చారు, ఎంత సంతోషమో, ఎంత బాగా అరేంజ్ చేసాం మేము. మానవ జీవితంలో సంతోషాలన్నీ అంతేనండి. అందుకే ఎప్పుడైనా భోజనాల విషయంలో మీరు చూసుకోండి, ఎంతమంది వచ్చినప్పుడు భోజనానికి అన్నాం అనుకో, ఆకులు ఎన్ని లెక్క పెట్టి అంటారు. ఎన్ని ఆకులు వేసారు లెక్క పెట్టు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఇక్కడ ఆ లెక్క పెట్టుకునే స్థితి ఏమి లేదండి. ఇక్కడ ఆకులు లెక్క పెట్టుకునే స్థితి కాదండి. నీ హృదయాన్ని నువ్వు లెక్క చూసుకొని నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడకపోతే నువ్వు ఎప్పటికీ బుద్ధిమంతుడు కాదు, బుద్ధిహీనుడివే. నక్షత్రానివి కాదు, ఆరిపోయిన దీపానివే. నీ చదువుని బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో, నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన ఈవులను బట్టో నీ ఫ్యూచర్ అది ప్లాన్డ్గా ఉండొచ్చేమో, లేకపోతే అది ఒక స్థిరపరచబడిన స్థితిలో ఉండొచ్చేమో. దేవుని చేతుల్లో లేకపోతే నువ్వెంత స్థిరపరచుకున్నా, నువ్వెంత గట్టిగా నీ పునాదిని వేసుకున్నాను అనుకున్నా అది వ్యర్థమే. నీతి మార్గంలో అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తావండి. దాని గురించిన గ్రహింపు నీ జీవితంలో లేకపోతే, నిరంతర ప్రకాశం నాకు వద్దండి, ప్రస్తుత కాలంలో ప్రకాశిస్తే చాలు, మా స్కూళ్ళు, కాలేజీలు, మా ఫోటోలు, మా పేర్లు బోర్డుల మీద, న్యూస్ పేపర్ల మీద వేస్తే చాలు, మాకు అవే చాలు అనుకున్నావు అనుకో, దాంతోనే మిగిలిపోతావు అంతే. ఒకప్పుడు నా పేరు, నా ఫోటో కూడా ఉందండి, బోర్డులో ఉంది, న్యూస్ పేపర్లో వేశారు, మా స్కూల్ ఇయర్ బుక్లో ఇప్పటికే ఉంది అది నా ఫోటో. అప్పుడొకప్పుడు చదువులో రాణించిన వాడిగా ఉందేమో, ఇప్పుడు నేను అటువంటి స్థితిని కోరుకోవట్లేదండి. నా ఆశ ఏంటయ్యా అంటే, ఆయన జీవగ్రంథంలో నా పేరుంటే చాలు, అది ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదండి. నాకు ఎవరిచ్చే ఆస్తి నాకు అవసరం లేదు, ఎవరిచ్చే కానుకలు నాకు అవసరం లేదు, ఎవరు ఇంటికి పిలిచి పెట్టే భోజనం నాకు అవసరం లేదు. బట్టల గురించి కాదండి జీవితాన్ని సమర్పించుకుంది, ఆహారాన్ని గురించి కాదండి జీవితాన్ని సమర్పించుకుంది. ఏదో నా ముందు వారు చేశారు కాబట్టి ఇప్పుడు నేను చెయ్యాలి కాబట్టి కాదండి. మాకు నేర్పించారు మా తల్లిదండ్రులు. నేను చెప్పగలను, నా సంఘాలు కూడా ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. నేను నిలబడి దేవుని మాట జ్ఞాపకం చేస్తానంటే నా వెనక నా తల్లిదండ్రులు కార్చిన కన్నీరు చాలా ఉంది. నా తల్లిదండ్రులు కన్నీరు కార్చారు కాబట్టి నేను ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకుంటే వ్యర్థమైపోతావు అంతే, దానికంటే ఇంకెవరేం చెప్పరు నీకు. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాల హృదయాన్ని పరిశీలన చేసుకొని, ప్రభువా మీ దయా సంకల్పమైన ఉద్దేశం ప్రత్యేకంగా యవన జీవితాల్లో మీరెంత గొప్ప ఉద్దేశం మా జీవితాల పట్ల మీకు కలిగిన వారుగా ఉన్నారో, మీ సన్నిధిలో సమకూడిన పురిలేని పిల్లలను పోలి నడుచుకున్నట్లని పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేసినట్లు, పరిమళ వాసనగా ఉండడానికి బాల్య దినాల నుంచి యవన దినాల నుంచి మమ్మలను మీ సన్నిధిలో మీరు సమకూర్చి మీ మాట చేత మా జీవితాలు నూతనపరచడానికి, వెలుగుమయంగా మా జీవితాలు ఉండడానికి, నిరంతరము నక్షత్రం వలె ప్రకాశింపజేయబడ్డానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ సన్నిధికి నడిపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు. పిలిచిన వారు మీరు, ఏర్పాటు చేసుకున్న వారు మీరు, మాట్లాడేది మీరు, జీవితాన్ని కట్టేది మీరు, నడిపించేది మీరు, నిత్య జీవానికి తీసుకెళ్లేది కూడా మీరే ప్రభువా. సమస్తం మీ చేతుల్లోనే ఉంది. ఆయన లేకుండా ఏది లేదని భక్తులు జ్ఞాపకం చేసినట్లు ఇక్కడ సమకూడిన వారిలో ఆ గొప్ప ఆలోచన మీరు కలుగు చేసి, రక్షించబడిన అనుభవం వారి జీవితాల్లో ఉందో లేదో, స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధి వారి జీవితాలు వారు కలిగిన వారుగా ఉన్నారో లేదో, తమను తామే పరీక్షించుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి మీ సన్నిధిలో మిమ్మల్ని వెతికి మీ మాట వినడానికి ఇష్టపడితే, నిరంతరము ఆకాశ మండలంలో నక్షత్రం వలె ప్రకాశించే ఆశీర్వాదాన్ని మా జీవితంలో మాకు అందిస్తారని మీ మాటను మాకు తెలియచేయడానికి మీరు ఇష్టపడి ఈ 4 దినాలను ప్రత్యేకపరచుకున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. అప్పుడు నన్ను మీ సన్నిధిలో మీ కంటబొరగా వాడుకున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు.